BFA Painting, Applied Arts, Photography, Videography, Editing, Cinematography, Degree కోర్సులకు చిరునామా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, మాదాపూర్, హైదరాబాద్. Admissions open for 2026-27. ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక వీధి ప్లేస్లో 25 ఏళ్ళు పోరాడి వాళ్ళు తెచ్చుకున్నదండి. దీనికి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉండాలి, కానీ ఒకసారి స్టార్ట్ చేసి ఆపేయకూడదండి. అది ఉపనయనాలు అవన్నీ పెళ్ళి ఇవే కాదు, అన్నీ కూడా అలా చేస్తూ ఉండాలి. మన ఆర్సీ మూర్తి గారి ఆధ్వర్యంలో జరగాలని నేను కోరుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు ఇది చాలు, మనకి ఐక్యత ఉందా లేదా అని చెప్పడానికి ఆర్సీ మూర్తి గారు ఒక వీడియోలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. అది అదృష్టం చేత నేను చూడడము వినడము జరిగింది. అంచేత వారికి ఈ రోజున ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు చాలా చిన్నవారు అయినా సరే వారు అంతా వస్తుందో లేదో డౌట్గా ఉంది. కాస్త వాల్యూమ్ సరిగ్గా పెట్టండి. అమ్మ ఈదర సుజాత అనే ఆవిడ ఇక్కడే ఉన్నారు. ఆవిడ డైవర్సీ, ఆవిడ డీటెయిల్స్ చదువుతాను. ఆసక్తి గలవారు ఎవరైనా ఉంటే వచ్చి మాట్లాడచ్చు. ఈవిడే ఈదర సుజాత గారు, 6,000 నియోగులు, భారద్వాజ గోత్రీకులు, డేట్ ఆఫ్ బర్త్ 22/8/81లో ఉన్న అమ్మాయి అండి. ఈవిడ డైవర్సీ అని చెప్తున్నాను. అబ్బాయిలు లేట్ మ్యారేజ్ ఉన్నా కానీ, డైవర్సీస్ ఎవరైనా ఉన్నా కానీ దయచేసి ఈవిడ నుంచి సంప్రదించండి. వీరికి అమ్మ శాఖ పట్టింపు లేదు కదా, శాఖ పట్టింపు లేదు. ఎవరైనా ఈవిడ నుంచి సంప్రదించవచ్చు. మీ అబ్బాయికి రెండో మ్యారేజ్ చేయాలనుకున్నా, డైవర్సీస్ ఉన్నా, ఏజ్ బార్ అయినా దయచేసి వచ్చి మాట్లాడండి. తటవర్తి లలిత్య ఉన్నారండి. తటవర్తి గారు, తటవర్తి లలిత్య నాట్ అవైలబుల్. గాదిరాజు శ్రావ్య, కావ్య, గాదిరాజు కావ్య ఉన్నారా పేరెంట్స్? కావ్య పేరెంట్స్, గాదిరాజు కావ్య నాట్ అవైలబుల్. పినపాటి బకులాదేవి, వీరు వైదికి వెరనాళ్ళు, భారద్వాజ గోత్రీకులు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8 జనవరి 2002లో పుట్టిందండి అమ్మాయి. మళ్ళీ చెప్తున్నాను, వీరు వైదికి వెరనాళ్ళు, భారద్వాజ గోత్రీకులు. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 8 జనవరి 2002, విశాఖ 2వ పాదం అండి. అమ్మాయిది 5 feet 4 inches హైట్, 5:34 PM పుట్టిందండి. బీకామ్ కంప్యూటర్స్ చదివింది మరియు MBA ఫైనాన్స్ కూడా చేసింది. బీకామ్ కంప్యూటర్స్ అండ్ MBA ఫైనాన్స్ కూడా అమ్మాయి చేసిందండి. ఇప్పుడు ప్రెసెంట్ అమెజాన్ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో క్వాలిటీ అసోసియేట్ గా పనిచేస్తుంది. క్వాలిటీ అసోసియేట్ గా అమెజాన్ అనే కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయి. వీరి యొక్క రిక్వైర్మెంట్స్, సార్ మీకు వైదికులే కావాలా, ఎవరైనా పర్వాలేదా? సార్ చాలా గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా అంటే గట్టిగా. ఎందుకంటే మీకు వైదికులే కావాలా అని అడిగితే మంచి ఫ్యామిలీ అయితే చాలండి అంటున్నారు. సో ఎవరైనా వీరి ఒక చక్కని ఎడ్యుకేటెడ్ బాయ్ అయితే చాలంటున్నారు. ఎవరైనా ఉన్నారా? అమ్మ
పుస్తకాల్లోనే నేను చదవను, ఏమి అనుకోకండి. స్పాట్ అప్లికేషన్స్ అమ్మాయిల తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, అందుకే మీకే నష్టం. అవి చదివితేనే మీకు ఉపయోగం. మీకు ఇవటూరి శాంతిశ్రీ ఇవటూరి శాంతిశ్రీ ఉన్నారండి. ఇవటూరి శాంతిశ్రీ అమ్మాయి పేరమ్మా హర్షిత, మోదుకూర హర్షిత. 2000 అమ్మాయి ఉన్నారా తల్లిదండ్రులు? మోదుకూర హరిత హర్షిత తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? ఓకే. గుంటూరు లావణ్య 1997 అమ్మాయి. అలా వచ్చారండి. గుంటూరు లావణ్య 1997 అమ్మాయి. వాళ్ళ నాన్నగారు వచ్చారండి ఇక్కడికి. అమ్మాయి వచ్చినప్పుడు ఇక వైదిక వెళ్ళడానికి ఈ అమ్మాయికి ఎంఎస్ చేసింది. అమ్మాయికి ఎంఎస్ చేసింది. ఎంఎల్పిఓ ఇక అమ్మాయి ప్రజెంట్ యుఎస్ఏలో ఉంది. ఎన్ఆర్ఐ మ్యాచ్ అండి. 1997 ఎన్ఆర్ఐ మ్యాచ్. అక్కడ జాబ్ చేస్తూ ఉంది అమ్మాయి. ఎవరైనా మాట్లాడతారా వీరితో? 97 ఎన్ఆర్ఐ అమ్మాయి ఉన్నది. వాళ్ళ నాన్నగారు ఎక్కడి నుంచి ఉన్నారు? రావాలి సార్. వచ్చారా మీరు? 97 కాదు, 97 ఎన్ఆర్ఐ అమ్మాయికి ఎవరైనా అమ్మాయి తల్లిదండ్రులు ఉంటే రావాలి ముందరికి. వచ్చారు. వీళ్ళకి టోకెన్ 12/6/1997 పుట్టింది అమ్మాయి. 12/6/1997 పుట్టింది. 2/6/1997 పుట్టింది. వాళ్ళతో మాట్లాడి టోకెన్ నెంబర్ 5. టోకెన్ నెంబర్ 5 అండి. క్యాబిన్ నెంబర్ 5లోకి వెళ్ళాలి. క్యాబిన్ నెంబర్ 5లోకి వెళ్ళాలి. తర్వాత ఇప్పటూరు శాంతి శ్రీ 1990 అమ్మాయి తల్లిదండ్రులున్నారా? ఇప్పటూరు శాంతి శ్రీ అంటే 1990 అమ్మాయి తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. నాట్ అవైలబుల్. హేమచందన అమ్మాయి పేరు హిమచందన. 2000 పుట్టిన అమ్మాయి. అడుసుమల్లి వారు. అడుసుమల్లి హిమచందన తల్లిదండ్రులు ఉన్నారా? వచ్చారు వీరు. రాండి సార్. ఇందాక కూడా అడిగారు మీరు. అమ్మాయి 24/7/2000 పుట్టిందండి. 2000 చిన్న అమ్మాయి. అమ్మాయి వీరు వచ్చేటప్పటికి వైదిక వెళ్ళినట్లు వీరు 5-7 అడుగులు ఉంటుంది. పాలకొండ వారు వీరు. అమ్మాయి వచ్చేటప్పటికి ఆక్యుపేషన్ వచ్చేటప్పటికి వరాజులో పనిచేస్తుందండి. రేణాప్రసాద్ గారు మనవరాలు, వాళ్ళ కొడుకు, వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉన్నారు. అమ్మాయి యొక్క తండ్రి ఇక్కడ ఉన్నారండి. 2000 అమ్మాయి జాబ్ చేస్తుంది. రావాలి ముందరికి. 2000 అమ్మాయి టోకెన్ నెంబర్ ఇస్తాను. 2000 అమ్మాయి రావాలి ముందరికి. క్యాబినెట్ 2000 అమ్మాయి మొత్తం ముందరే రావాలి. క్యాబిన్ నెంబర్ 8లో మాట్లాడాలి. 2000 అమ్మాయి సంబంధించిన క్యాబిన్ నెంబర్ 8లో ఉంటారు. అమ్మాయి బాగుంటుందండి. మాకు చిన్నప్పటి నుంచి తెలుసు. రేణాప్రసాద్ గారు మేము మిత్రులం. ఒకే ఆఫీస్ వాళ్ళు. చక్కగా ఉంటుంది అమ్మాయి. మంచి ఉద్యోగం చేస్తుంది. మంచి సంబంధం అండి. వాళ్ళ నాన్నగారు ఇక్కడ వస్తున్నారు. మీరు మాట్లాడి కూడా వెళ్ళండి. తర్వాత ఓకే నెంబర్ ఎలా సార్? పొన్నంగి లలిత అండి. సుమాలిని పొన్నంగి లలిత సుమాలిని 2001లో. లలిత సుమాలిని తల్లిదండ్రులు ఉన్నారా? రావాలి. తల్లిదండ్రులు వస్తున్నారండి. ఈ అమ్మాయి 2001లో పుట్టిందండి. ఆత్రేయస గోత్రము. 6000 నియములు వీరు. ఈ అమ్మాయి ప్రజెంట్ వచ్చినప్పుడు సీఎస్ చేసి రైల్వే హాస్పిటల్లో 10 lakhs సంపాదిస్తూ ఉంది. 2001లో పుట్టింది. రైల్వే
వివాహం చేసుకుంటే చాలా ధైర్యంగా ముందుకు వచ్చింది. అమ్మ రాకట్రా 2001 అమ్మాయి అండి. అమ్మాయి మన అమ్మాయి వేదిక మీదకి వచ్చినటువంటి బస్ట్ అమ్మాయి అమ్మాయి రావాలి ముందుగా ఇలాంటి మంచి అమ్మాయిని మన ప్రాంతం తత్వం ఉన్న ప్రాంతాన్ని తీసుకోవాలనే ఆలోచన ఉన్న అమ్మాయిని ధైర్యంగా ఇలా ముందుకు వచ్చిన అమ్మాయిని మనమందరం కూడా సపోర్ట్ చేయాలి. 2001 అమ్మాయి 10,000 రూపాయలు 10 lakhs యాభై సంపాదిస్తూ ఉంది. తల్లిదండ్రులందరూ ఇక్కడే ఉన్నారు. ఉన్నారా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ప్లీజ్ రావాలి. 2001 అమ్మాయి 2001 అమ్మాయి అండి. రండి సార్ రండి ప్లీజ్ సార్. టోకెన్ నెంబర్ ఇవ్వమ్మా. టోకెన్ నెంబర్ 2 2001 అమ్మాయి అండి. పాప ఇక్కడే ఉంది. రావాలమ్మా రావాలి. టోకెన్ నెంబర్ 2 రెండో నెంబర్తో వెళ్ళాలి. వెళ్ళండి 2వ నెంబర్లో వెళ్ళండి. తప్పట్లు పట్టాలి. అందరూ తప్పట్లు పట్టాలి. ఖచ్చితంగా తప్పట్లు పట్టాలి. రెండో నెంబర్ దయచేసి ఉండండి ప్లీజ్. తర్వాత చాలా మంది పేరెంట్స్ వస్తున్నారు. ప్రభా కుమార్ గారు క్యాబిన్ నెంబర్ 2. మీరు క్యాబిన్ నెంబర్ 2 2001 అమ్మాయి క్యాబిన్ నెంబర్ 2కి వెళ్ళాలి. తర్వాత శ్రియా అండి. బండారుపల్లి శ్రియా బండారుపల్లి శ్రియానండి. ఉన్నారా? 1999లో పుట్టిన తల్లిదండ్రులు ఉన్నారా? బండారుపల్లి శ్రియా తల్లిదండ్రులు రావాలి. ముందరికి రావాలి. బండారుపల్లి తల్లిదండ్రులు అమ్మాయి 1999లో పుట్టిందండి. షార్టేజ్ నీరుగా ఉన్నది. ఎన్ఆర్ఐ మ్యాచ్ అండి ఇది. ఎన్ఆర్ఐ మ్యాచ్ 1999లో పుట్టిన ఎన్ఆర్ఐ మ్యాచ్. యుఎస్ఏ అమ్మాయి యుఎస్ఏలో ఉంది. ఎన్ఆర్ఐ మ్యాచ్ 99 అమ్మాయి అండి. సార్ ఇటు రండి సార్. ఇక్కడికి రండి. కిందకి రండి. 99 అమ్మాయి ఎన్ఆర్ఐ మ్యాచ్. అదే వాళ్ళ నాన్నగారు వచ్చారు. టోకెన్ నెంబర్ రూమ్ నెంబర్ అమ్మాయి 6 feet ఉంటుందండి. అమ్మాయి 6 feet ఉంటుంది. ఎన్ఆర్ఐ మ్యాచ్. అమ్మాయి 6 feet ఉంటుంది. 99లో పుట్టింది. ఎన్ఆర్ఐ మ్యాచ్. ఉన్నారా? 6 feetకి ఉన్నారా? 6 feetకి ఉన్నారా? ఏం సార్ మాట్లాడతారా? ఓకే ఇది లేదమ్మా. ఇక్కడ లేదు. 6 feet అమ్మాయి. అట్లా చదవమ్మా. మీ తర్వాత 3 గంటల తర్వాత చదువుతాం. ఇవంటే పుస్తకంలో 10వ కాదు చదువుతాం. భవమయ్య సాయి సుస్మిత అండి. 2000లో పుట్టింది అమ్మాయి. ఉన్నారా తల్లిదండ్రులు? సాయి సుస్మిత భవమాజు సాయి సుస్మిత తల్లిదండ్రులు ఉన్నారా? సాయి సుస్మిత తల్లిదండ్రులు ఉన్నారా? ఏం సార్ మీరేనా వెళ్ళారు? ఆయన ఉన్నారు. 6 అడుగులు ఉంటుంటే అమ్మాయి ఇక్కడే ఉన్నారు ఆయన. సార్ ఇందాక ఎన్ఆర్ఐ మ్యాచ్ 6 అడుగులు ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? ఈయనే. నెక్స్ట్ ఏం లేరు. ఇదేనమ్మా నెక్స్ట్. బోతుపూరు సాయి శ్వేత బోతుపూరు సాయి శ్వేత 2001 తల్లిదండ్రులు ఉన్నారా? సాయి శ్వేత ఉన్నారు. తల్లిదండ్రులు ఉన్నారండి. ఆయన వస్తున్నాడు. 2001లో పుట్టింది సాయి శ్వేత. వర్కింగ్ ఇన్ కాంగ్రెంట్లో పనిచేస్తూ ఉందండి ఈ అమ్మాయి. 6000 నియోగులు. 5-4 అడుగుల ఎత్తుంటుంది ఈ అమ్మాయి. రావాలి, ముందర రావాలి. 2001 అమ్మాయి అండి. వాళ్ళ నాన్నగారు వచ్చారు. అవకాశం ఉంది. అమ్మాయిలు లేరు అంటారు. ఉన్నప్పుడు ఎవరు రారు. పెళ్ళిళ్ళు చేయాలంటే తొందరగా చేయండి. చిన్న వయసులోనే చేయండి. అబ్బాయి సెటిల్ అయిన తర్వాత చేయాలంటే అప్పుడు అమ్మాయిలు ఉండట్లేదు. 2001 అండి. ఉన్నారా? వీరితో మాట్లాడడానికి ఎవరైనా ఉన్నారా? రైట్. టోకెన్ నెంబర్ అమ్మా ఇవ్వమ్మా. ఇవ్వద్దు. 7 నెంబర్కి వెళ్ళండి సార్. ఏంటండి అమ్మాయి చూడండి. మాట్లాడండి సార్. ఏం పర్లేదు. అమ్మాయి వచ్చేటప్పటికి 2001లో పుట్టిందండి. 5-4 అడుగులు ఉంటుంది అమ్మాయి. వర్కింగ్ ఇన్ కాంగ్రెస్. ఎంత శాలరీ వస్తుంది సార్ పాపకి? శాలరీ ఎంత వస్తుంది?
ఇక్కడ రాయలేదు. 3 lakhs శాలరీ వస్తుందండి అమ్మాయికి. 6,000 నియోగులు వీరు కౌండెన్నెస గోత్రము. వెళ్ళండి ఎవరైనా మాట్లాడేవాళ్ళు. 2001లో పుట్టిందండి. 17/5/2001. సార్ వెళ్ళాలి సార్, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవాలి. అక్కడికి వెళ్ళి టోకెన్ రూమ్ నెంబర్ 7. రూమ్ నెంబర్ 7 ఇచ్చావా? 7వ రూమ్లోకి వెళ్ళండి, వాళ్ళ దగ్గర మాట్లాడండి. 2003 అండి. 2003 అమ్మాయి మంజేటి వెంకట నాగ సాయి లక్ష్మి అండి. 2003 అమ్మాయి. అమ్మాయి వైదిక వలనాట్లో ఉన్నారా తల్లిదండ్రులు? తల్లిదండ్రులు ఉన్నారా? మాంజేటి వెంకట నాగ శ్రీలక్ష్మి అనన్య తల్లిదండ్రులు ఉన్నారా? తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. తర్వాత అమ్మ సరే. లక్కరాజు ఝాన్సీ లక్ష్మి 2003 అమ్మాయి. లక్కరాజు వారు ఝాన్సీ లక్ష్మి తల్లిదండ్రులు ఉన్నారా? లక్కరాజు ఝాన్సీ లక్ష్మి తల్లిదండ్రులు ఉన్నారా? రావాలి, ఇంతసేపు రావాలి. అమ్మాయి 25/5/2000లో పుట్టిందండి. కౌశికస గోత్రము, ఉత్తరాభాద్ర 3వ పాదము. 6,000 నియోగులు అమ్మాయి వచ్చేటప్పటికి. అమ్మాయి బీటెక్ చేసింది, డేటా సైన్స్ చేసింది. ప్రజెంట్ టెక్ మహేంద్రాలో పనిచేస్తూ ఉంది. ఎంత శాలరీ సార్ అమ్మాయికి? 4 lakhs వస్తుందండి అమ్మాయికి. 4 lakhs వస్తుంది. ఉన్నారా మాట్లాడేవారు? వీరితో మాట్లాడతా. టోకెన్ నెంబర్ ఇవ్వమ్మ తల్లి. 3 రూమ్కి వెళ్ళండి. రూమ్ నెంబర్ 3కి వెళ్ళాలి. రూమ్ నెంబర్ 3కి వెళ్ళాలి. ఆ వారితో మాట్లాడండి. 2003 అమ్మాయి అండి. రూమ్ నెంబర్ 3కి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడండి. గుండవరపు సాహితి 2000లో పుట్టింది. తల్లిదండ్రులు ఉన్నారా? చెయ్యెత్తాడు. గుండవరపు మీరేనా? రామ్మా రా. గుండవరపు సాహితి అండి. 2000లో పుట్టింది అమ్మాయి. 6,000 నియోగులు వీరు. కౌండిన్యస గోత్రము వీరిది. అమ్మాయి పేరు సాహితి. అమ్మాయి పేరు సాహితి అండి. సో దయించి ఎవరైనా ఉంటే కనుక రావాలి, ముందు రావాలి. 2000 అమ్మాయి రావాలి, గురుగారు రావాలి. టోకెన్ నెంబర్ ఇవ్వాలమ్మా. ఫుల్ వెళ్తున్నాయి అన్ని. చాలా సంబంధాలకి అమ్మాయిలకు అబ్బాయిలు వస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయం. ముందరగా రావాలి, మౌనంగా ఉంటే కుదరదు. అమ్మ క్యాబిన్ నెంబర్ 4కి వెళ్తారా? మాట్లాడతారా? ఎవరన్నా మాట్లాడాలన్నారా? క్యాబిన్ నెంబర్ ఉన్నారా మీతో క్యాబిన్ నెంబర్ 4కి వెళ్ళండి. ఎంతమ్మా ఏదంత అమ్మాయి? 2000 అండి. 2000 అమ్మాయికి వెళ్ళాలంటే క్యాబిన్ నెంబర్ 4కి వెళ్ళండి. క్యాబిన్ నెంబర్ 4 2000 అమ్మాయి. అమ్మ అది మళ్ళీ ఇవ్వాలి మాకు. అమ్మ ఇది మళ్ళీ మాకు ఇవ్వాలి. అది ప్రింట్ అవ్వాలి. నిన్నారు అక్కడ ఉన్నారు. మా రూమ్స్లో ఉన్నారు. పోండి. ఇంత ముందర చదివిన వాళ్ళు ఎవరైనా కావాలంటే ఆ పక్కన రూమ్స్ ఉన్నాయి. అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు. ఇద్దరి మధ్య సాన్నిధ్యాన్ని కుదిస్తారు. అదేనమ్మా రూమ్స్లో ఎక్కడ 1 నుంచి 10 వరకు ఉన్నాయి కదా, వాటిల్లో ఉంటారు. కూచిపట్ల వెంకట సత్యనాగ శ్రీవర్ష. కూచిపట్ల వెంకట నాగ సత్య శ్రీవర్ష. ఉన్నారా తల్లిదండ్రులు? ఉన్నారా తల్లిదండ్రులు? కూచిపట్ల వెంకట సాయి సత్యనాగ శ్రీవర్ష ఉన్నారా తల్లిదండ్రులు? లేరండి మీరు. రవి కోటి హరీష. రవి కోటి హరీష అండి. ఈ అమ్మాయి 94లో పుట్టింది. 94 అమ్మాయి. తల్లిదండ్రులు ఉన్నారా? 94 అమ్మాయి కంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. తల్లిదండ్రులు ఉంటే రావాలి. మీరే అమ్మా? అది అబ్బాయి ఇక్కడ రాకూడదే. వాయిస్ ఎందుకు వచ్చింది? ఇది కూడా బాయ్. ఇది కూడా బాయ్.
అబ్బాయి కాదు, అమ్మాయి కాదు, అమ్మాయి. 2002లో పుట్టిందండి ఈ అమ్మాయి. వీరరామరాజు సాయిశ్రీ వైష్ణవి. తల్లిదండ్రులు ఉన్నారా? వైష్ణవి అండి. వీరామరాజు సాయిశ్రీ తల్లిదండ్రులు ఉన్నారా? చెయ్యెత్తాలి. రావాలమ్మా, రావాలి, ముందరకి రావాలి. ఆ అమ్మాయి చూడండి, 2002లో పుట్టింది ఈ అమ్మాయి. అది లేదండి, అయిపోయింది అది. ఆ అబ్బాయి కాదు, అబ్బాయిది పొరపాటున వచ్చింది, అమ్మాయి కాదు. 94 అమ్మాయి కాదు, అబ్బాయి. లేదండి, 2002లో పుట్టిన అమ్మాయి అంటే వాళ్ళ అమ్మగారు వస్తున్నారు ముందరికి. 2002లో పుట్టిన అమ్మాయి అండి. ఈ అమ్మాయి బీకామ్ చేసింది, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ చేసింది, కన్సల్టెన్సీగా వర్క్ చేస్తుంది. ఈ అమ్మాయి జస్ట్ కంప్లీట్, ఇంకా జాబ్ కూడా చేయట్లేదు. 2002 అమ్మాయి అండి. వాళ్ళ అమ్మగారు వచ్చారు, ఇక్కడికి ఎవరైనా ఉన్నారా? 2002 ఇక్కడే ఉన్నానమ్మా, ఇక్కడే ఉన్నా. 2002 అమ్మాయి అండి. ఎవరైనా ఉన్నారా తల్లిదండ్రులు? రావాలి. టోకెన్ నెంబరు ఏమ్మా, ఏమిద్దాం? టోకెన్ నెంబర్ 3కి వెళ్ళండి. ఇందా 4 ఇచ్చాం, 3 రాయండి అమ్మ. తిన్నా ఉన్నాయా? లేదు, 11 లేదు, 11 లేదు. 3 రాయండి, టోకెన్స్ రావట్లేదు. 3 నెంబర్ రాయండి. తిన్నా 3 నెంబర్ ఫుల్ 5 రాయండి అమ్మా. 5వ నెంబర్ అండి. 5వ రూమ్ నెంబర్ 5కి వెళ్ళండి అమ్మా. 2002 అమ్మాయి, కాశ్యప గోత్రము. ఈ అమ్మాయి హైట్ ఎంత ఉందంటే 5 అడుగులు ఉంది. వెళ్ళండి, వారితో పాటు వెళ్ళండి. రాళ్లబండి వెంకట సాయి ప్రత్యూష. రాళ్లబండి వెంకట సాయి ప్రత్యూష ఉన్నారా అండి ఎవరైనా? 97 అండి. వస్తుంది. రాళ్లబండి వెంకట సాయి ప్రత్యూష. కలుద్దాం, మళ్ళీ మనం కలుస్తాను, పర్సనల్ కలుస్తాను. సరే మేడం, కూర్చోండి అక్కడ. కోన వెంకట నిత్య సాత్విక. కోన వెంకట వారు, కోన వెంకట సత్య సాత్విక. తల్లిదండ్రులు ఉన్నారా? చేయొత్తాడా? రావాలి, రావాలి, ముందరికి రావాలి. ఈ అమ్మాయి ఇయరే రాయలేదండి ఇక్కడ. ఎవరు 35 అన్నారు, ఇయర్ రాయదమ్మా, ఇక్కడ ఇయర్ రాయలేదు. హరిదశ గోత్రం ఈ అమ్మాయి. వెంకట నిత్య సాత్విక ఈ అమ్మాయి పేరు. ప్రజెంట్ ఈ అమ్మాయి మ్యూజిక్ టీచర్ గా ఉంది. ఆ అమ్మాయి ఏ సంవత్సరం పుట్టిందండి? 1999 సంవత్సరం రాయలేదమ్మా. చూడండి, 35/1999లో పుట్టిందండి ఈ అమ్మాయి. ఈ అమ్మాయి హరితస గోత్రం వీరికి వాళ్ళ అమ్మగారు వచ్చారు. జ్యేష్ఠ 1వ పాదము, 6000 నియోగులండి. పాప మ్యూజిక్ టీచర్గా చేస్తుంది. మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్నారు. 99 అండి, ఉన్నారా? 99 అమ్మాయి ఉంది. ఈ అవకాశాలు ఎక్కడ ఉండవు, ఎవరు చెప్పరు మీకు. తర్వాత అర్జీకి పెట్టిన నెంబర్ వాడు ఎవరు? అర్జీకి పెట్టిన నెంబర్ వాడు ఎవరు? సార్ 5వ నెంబర్ దానికి వెళ్ళండి అమ్మా. మళ్ళీ తెచ్చేవండి, 5వ నెంబర్ దానికి వెళ్ళండి మీరు. రూమ్ నెంబర్ 5, 99 అమ్మాయి, మ్యూజిక్ టీచరు, 6000 నియోగులు, హైదరాబాద్ లోనే ఉంటారు. వెళ్ళాలి, రూమ్ నెంబర్ 5కి వెళ్ళాలి. రాళ్లబండి వెంకట సాయి ప్రత్యూష వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఉన్నారండి. 7/9/97 కౌండిని సగోత్రికులు, విశాఖ 1వ పాదము, వైదికి వెళ్ళినట్లు. PGDM బిజినెస్ స్కూల్ MBA చేసింది. ఫైనాన్స్ అసోసియేట్ గా వర్క్ చేస్తోంది ఈ అమ్మాయి. వైదికి వెళ్ళినాళ్ళు మాత్రమే చేసుకుంటారు వీళ్ళు. ఎవరన్నా మాట్లాడతారా? 97 అమ్మాయి హైట్ అండి, హైట్ రాయలేదు. హైట్ 5'4", అమ్మాయి హైట్ వచ్చి 5'4" అండి. మళ్ళీ చదువుతున్నాను. రాళ్లబండి వెంకట సాయి ప్రత్యూష 5'4" అడుగులు, 97లో పుట్టింది. కౌండిని సగోత్రీకులు, విశాఖ 1వ పాదము, వైదికి వెళ్ళినట్లు. బిజినెస్ స్కూల్లో ఫైనాన్స్ అసోసియేట్ గా వర్క్ చేస్తోంది. వాళ్ళ నాన్నగారు సాయి సుస్మిత. ఇందాక వాళ్ళు వచ్చారమ్మా తల్లిదండ్రులు. ఏ నెంబర్ అండి? సాయి క్యాబిన్ ఎంత? ఏదో ఒకటి ఇవ్వటమేనమ్మా, ఇది వచ్చిన క్యాబిన్ 5 అండి. క్యాబిన్ 5కి వెళ్ళండి.
స్మాత పన్నాట పన్ను సరిగా రాయాలమ్మ, రాసేవాళ్ళు కూడా. సౌమ్య పొన్నాడ 1995 అమ్మాయి అండి. ఉన్నారా తల్లిదండ్రులు? 1995లో పుట్టింది ఈ అమ్మాయి. కౌండిన్యస గోత్రము, డాక్టర్గా ఉన్నది ఈ అమ్మాయి. ఏంటి 92నా? 92 అమ్మాయి 92 చదివారమ్మా మీరేమన్నా? 92 అమ్మాయి చదివారా మీరేమన్నా? 92 పోలా ప్రగడ డాక్టర్ అండి. డాక్టర్ ఎవరండి? మీరేనా? రావాలి సార్, రావాలి. చూడండి, అమ్మాయి 19/2/1995లో పుట్టింది. కౌండిన్యస గోత్రము, చిత్తా నక్షత్రము 2వ పాదము, వైదిక తెలంగాణీలు. ఈ అమ్మాయి బీడీఎస్ చేసి డెంటల్ సైన్స్గా, డాక్టర్గా, ఎంఎస్గా, ప్రజెంట్ ఎంఎస్ చేస్తుంది. ఉన్నారా అండి? డాక్టర్ 1995 అమ్మాయి డాక్టర్గా. అబ్బాయి డాక్టర్లు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? రావాలి, రావాలి. రైట్. తర్వాత గుంటూరు లావణ్య. గుంటూరు లావణ్య 1997. తల్లిదండ్రులు ఉంటే చెయ్యెత్తాలి. గుంటూరు లావణ్య. ఇందాక ఒకటి చదివామమ్మా, అది మిస్ అయ్యింది. వాళ్ళు అడిగి ఇక్కడ అడుగుతాను, ఇస్తాను. పోలా ప్రగడ సాయి ప్రేరణ. పోలా ప్రగడ సాయి ప్రేరణ 14/3/2003 అండి అమ్మాయి. సార్ దయచేసి మీరంతా డయాస్ ముందు నుంచి వెకేట్ చేస్తే నెక్స్ట్ వాళ్ళు వస్తారు ప్లీజ్. పినపాటి వెంకటదేవి. సార్ ఒక్క నిమిషం, కంప్లీట్ కాలేదు సార్. ప్లీజ్ కొంచెం మీరు పక్కకు వెళ్ళి కూర్చోండి సార్. వాళ్ళు వస్తారు. 2003లో పుట్టింది ఈ అమ్మాయి. పోలా ప్రగడ సాయి ప్రేరణ. సార్ ప్లీజ్. 14/3/2003 కౌండిన్యస గోత్రీకులు, 6000 నియోగులు, పుష్యమి నక్షత్రం 2వ పాదం, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 14 lakhs per annum సంపాదిస్తోంది. 6000 నియోగులే కావాలి. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎనీ గుడ్ జాబ్. అవసరం లేదు, ఎవరైనా పర్వాలేదటండి. నియోగులే అవసరం లేదు, ఎవరైనా పర్వాలేదట. మళ్ళీ చదువుతున్నాను. పోలా ప్రగడ సాయి ప్రేరణ 14/3/2003 కౌండిన్యస గోత్రీకులు, పుష్యమి నక్షత్రం 2వ పాదం, 6000 నియోగులు, 5'4" అమ్మాయి హైట్, ఎంటెక్ మోడలింగ్ అండ్ సిమ్యులేషన్ చేసింది. అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తోంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారా? 2003లో పుట్టిన అమ్మాయి. క్యాబిన్ నెంబర్ 2. పినపాటి వకులాదేవి. పినపాటి శ్రీనివాస్ శాస్త్రి ఫాదర్ నేమ్. పినపాటి వకులాదేవి, బీకామ్ కంప్యూటర్స్, 2002 జనవరి 8.